హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే స్టూడెంట్స్ కోసం మన అకాడమీ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి జర్నల్ ఒకటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ మీరు ఇప్పటికే దాన్ని మీరు చూసుంటారు. అగ్రిమైండ్స్ అనేటువంటి పేరుతో ఒక జర్నల్ని రూపొందించడం జరిగింది. సో ఏంటి అగ్రి మైండ్స్ అనేటువంటిది, అసలు ఇది ఏ విధంగా వస్తుంది ఏంటనే విషయాలు కూడా నేను మీకు చెప్తాను. సో అగ్రి మైండ్స్ అనేటువంటిది ఒక ఆన్లైన్ జర్నల్ అన్నమాట. ఇది కంప్లీట్గా ఫ్రీగా లభిస్తుంది. దీనికి ఎటువంటి ఛార్జెస్ కూడా చేయబడవు. ఇది ఆన్లైన్గా లభిస్తుంది, పీడిఎఫ్ ఫార్మాట్లో మనకి దొరుకుతుందన్నమాట. దీన్ని ఎవరికైనా ఫ్రీగా చక్కగా పంపించుకోవచ్చు. సో దీంట్లో ఏముంటాయి ఏంటనేటువంటిది ఒకసారి మనం చూస్తే, ప్రజెంట్ ఉండేటటువంటి అగ్రికల్చర్ డిప్లొమా స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అలాగే అగ్రిసెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సమాచారం, ఒకవేళ ఎగ్జామ్ ఉంటే ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్స్ ఉంటే ఎప్పటి నుంచి అప్లై చేయాలి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి సమాచారం. అదేవిధంగా ఐకార్కి సంబంధించినటువంటి సమాచారం, ఆ ఎగ్జామ్ కూడా అనేక మంది రాస్తున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా దీంట్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. దీంతోపాటు ఏంటంటే అనేక రకాలైనటువంటి డౌట్స్ ఉంటుంటాయి, స్టూడెంట్స్కి ఫోన్ చేస్తుంటారు, అడుగుతుంటారు. కాబట్టి అటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటిది కూడా అందులోనే ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందనంటే కొంతమంది అడగొచ్చు, చాలామంది అడగడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ డౌట్స్ అనేటువంటివి తెలుస్తాయి. అసలు దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం వాళ్ళకి తెలుస్తుంది. కేవలం ఇది ఒకటే కాకుండా దీంతో పాటుగా ఏంటంటే వీలైనంత వరకు దానికి సంబంధించినటువంటి సబ్జెక్టుకి సంబంధించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. కనీసం అరౌండ్ ఒక 100 బిట్స్ అయినా సరే ప్రతి సంచికలోనూ కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. అలాగే దాని సమాధానాలు కూడా నెక్స్ట్ ఇష్యూలో ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఇటువంటి మ్యాగజైన్స్ అనేటువంటివి నేను ఇంతకుముందు చాలా నిర్వహించాను. సో ఇది చేయాలనేటువంటిది ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం నేను అనుకున్నటువంటి ఆలోచన అనమాట. కానీ అది అలాగ పోస్ట్పోన్ అవుతూ వచ్చేసింది. ఈ లాక్డౌన్ సమయంలో ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇటువంటి ఏదైనా చేయాలనుకున్నప్పుడు చేయాలని అనిపించి దీన్ని స్టార్ట్ చేశాను. సో ఇది బాగానే ఉందని నాకైతే అనిపిస్తుంది అనమాట. వీలైనంత వరకు ఇంకా దాంట్లో ఎక్కువ సమాచారాన్ని ఇంక్లూడ్ చేసి మీ అందరి కోసం దాన్ని రిలీజ్ చేయాలనేటువంటిది నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మన తాలూకు వాట్సాప్ గ్రూపుల్లో, అలాగే మన వెబ్సైట్ ఉంది కదా, www.greencrossfoundation.in, ఈ వెబ్సైట్కి సంబంధించి దాంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు లభిస్తుంది. పీడిఎఫ్ ఫైల్స్ మీకు లభిస్తాయి దాంట్లో. వీటన్నిటిని మీరు ఏం చేయాలి అని అంటే, వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఆసక్తి ఉండేటట్టయితే వాటన్నిటినీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఒక దగ్గర ఫైల్ చేసుకోండి. చాలా ముఖ్యమైనటువంటి సమాచారం మీరు ఇందులో పొందడానికి అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అగ్రిసెట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మన డిప్లొమా ఇన్ అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే నేను అందులో ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైనంత వరకు అవి మీరు దగ్గర ఉంచుకోండి. వాల్యూమ్ 1, 2, 3, 4 అలాగ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి వీలైతే ఎక్కువ పేజెస్ కూడా చేయొచ్చు. ఎందుకంటే అది ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాటే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఎన్ని పేజీలైనా ఇవ్వడానికి అందులో మనకి ఇబ్బంది ఏం లేదు. అది కూడా మనకి ఫ్రీగా లభించేటువంటిదే కాబట్టి మనకి అటువంటి ఇబ్బంది లేదనమాట. కాబట్టి అగ్రి మైండ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మన ఆన్లైన్ స్టూడెంట్స్ ఆన్లైన్ అగ్రి జర్నల్ అని దానికి ట్యాగ్ లైన్ పెట్టాము. అగ్రి మైండ్స్ దాని పేరు. సో అగ్రిమెంట్స్ అనేటువంటి ఈ పత్రిక ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మన అగ్రికల్చర్ చదివేటువంటి డిప్లొమా చదవచ్చు, లేకపోతే ఇతర కోర్సులు ఏమైనా చదవచ్చు, వాళ్ళందరి దగ్గర కూడా ఈ పత్రిక ఉండేలాగా మీరు అందరికీ దీన్ని షేర్ చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది అంతే. సో ఇది ఏదైనా లాభాన్ని ఆశించి చేసినటువంటిది ఏమీ కాదు. నాకు కూడా చాలా సమయం దాని మీద స్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు అందరికీ అందరికీ దాన్ని మీరు షేర్ చేస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఎంతమంది దాన్ని ఉపయోగిస్తుంటే అంత మంచి సమాచారాన్ని నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో దాన్ని చూడండి. దాంట్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే కావాలి అని అంటే నాకు సజెస్ట్ చేయండి. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.